ఓం శ్రీ సాయినాథాయ నమః. అధ్యాయం 12. కోరికలతో సాయిని సేవించవద్దు. సాయి పాదాలను జీవితాంతం గట్టిగా పట్టుకోవాలనుకుంటే, సాయి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా సాధించాలనుకుంటే, సాయి ప్రేమను శీఘ్రంగా పొందాలనుకుంటే పొరపాటును కూడా సాయిని కోరికలతో సేవించవద్దు. కోరికల కోసమే నీవు సాయిని సేవిస్తే నీవు ఏ క్షణమైనా జారిపోతావు. కారణం, కోరికలకు అంతం లేదు. ఒక కోరిక తీరితే ఇంకొక కోరిక సిద్ధంగా ఉంటుంది సాయిని అడగడానికి, తీరకపోతే సాయి పట్ల అవిశ్వాసం పొందడానికి. అందుకే కబీర్ దాస్ ఇలా తెలియజేశారు: జబ్ లగి భగతి సఖాం హై తబ్ లగ్ నిష్ఫల్ సేవ్. కోరికలు తీరడానికి భగవంతుని సేవిస్తే ఆ భక్తి నిరుపయోగము. భక్తుడి యొక్క అన్ని కోరికలు ఏ గురువు తీర్చడు. నీకు ఎంతవరకు అవసరమో, ఏమి అవసరమో వాటిని నీవు కోరకనే సాయి సమకూరుస్తాడు. అది సాయి బాధ్యత. నీవు కోరిన ప్రతి కోరికను గురువు తక్షణమే తీరిస్తే నీకు మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే గురువు శిష్యుడి మోహాన్ని నాశనం చేయాలే గాని మోహాన్ని పెంచరాదు. ఆశలను అంతం చేయాలే గాని అధికం చేయరాదు. కారణము, మనిషి దుఃఖానికి అశాంతికి కారణం కోరికయే. మనసు చంచలం కావడానికి, మనసు ఆవేదనకు గురి కావడానికి కారణం కోరికయే. కోరికలు లేని మనసు నిశ్చల దీపం వలె ఉంటుంది. ఆశలు లేని మనసు అలలు లేని గంభీర సాగరం వలె ఉంటుంది. కాబట్టి ఈ ప్రపంచంలో నిజమైన భాగ్యవంతుడు, పుణ్యాత్ముడు ధనం ఉన్నవాడో పదవి ఉన్నవాడు కాదు. కోరికలు లేనివాడే నిజమైన భాగ్యవంతుడు. నిజమైన సన్యాసి అంటే కాషాయ వస్త్రాలు ధరించినవాడు కాదు. కోరిక లేనివాడే నిజమైన సన్యాసి. అందుకే ఎవరు దేనిని కోరడో, దేనిని ద్వేషించడో అతడే నిత్య సన్యాసి అని శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది. నిన్ను దుఃఖానికి గురి చేసేవి, గురువుకు దూరం చేసేవి అయినా కోరికలను నీవు ఎందుకు కోరాలి? ఎందుకు అధోగతి పాలు కావాలి? అందుకే రామకృష్ణ పరమహంస ప్రాపంచిక కోరికలను ఒకటి వెంట ఒకటిగా విడిచిపెట్టాలి. వాటిని ఒక్కొక్కటిగా విడిచిపెట్టడానికి మారుగా వాటిని పెంచుకుంటాము. అలాంటప్పుడు విజయం సాధించగలమని ఎలా ఆశించగలమని ప్రశ్నించారు. ఇక్కడ సాధకులకు ఒక సందేహం కలుగుతుంది. కోరికలు లేకపోతే జీవితంలో థ్రిల్లింగ్, ఆనందం ఏముంటుంది? రాయిలాగా బ్రతకడం ఒక బ్రతికేనా అని. కోరికలు ఉండాలి, తప్పులేదు. కోరికలు కోరాలి, దోషం లేదు. కానీ ఎలాంటి కోరికలు ఉండాలో, ఎలాంటి కోరికలు ఉండకూడదో తెలియకపోవడమే తప్పు. దోషం. కోరికలు రెండు రకాలు: ప్రాపంచిక కోరికలు, ఆధ్యాత్మిక కోరికలు. ప్రాపంచిక కోరికలన్నీ క్షణిక విషయానందముపై ఆధారపడి ఉంటాయి. ఆధ్యాత్మిక కోరికలన్నీ శాశ్వత బ్రహ్మానందముపై ఆధారపడి ఉంటాయి. నేను కోరికలు త్యజించమన్నది ప్రాపంచిక కోరికలనే గాని ఆధ్యాత్మిక కోరికలను కాదు. నాకు ధనం కావాలి, పదవి కావాలి, భోగాలు కావాలి, కీర్తి కావాలి, అధికారం కావాలి, సంతానం కావాలి, బంధువులు కావాలి అనేవి ప్రాపంచిక కోరికలు. నాకు సాయి కావాలి, సాయి దర్శనం కావాలి, సాయితో స్వయంగా ప్రత్యక్షంగా మాట్లాడాలి, సాయికి ప్రత్యక్షంగా పాదసేవ చేయాలి, ఎన్నో దైవ రహస్యాలు తెలుసుకోవాలి, ఎన్నో లోకాలు చూడాలి, కుండలిని జాగృతిని పొందాలి, ఆత్మదర్శనం పొందాలి, సిద్ధులు పొందాలి, ఉత్తమ అనుభవాలు పొందాలి, బ్రహ్మజ్ఞానం పొందాలి అనేవి ఆధ్యాత్మిక కోరికలు. ఈ పారాయణాన్ని వింటున్న మీ అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ ఓం శ్రీ సాయినాథాయ నమః.